హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 9వ అడ్జస్ట్మెంట్ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో 9వ అడ్జస్ట్మెంట్ ఏమంటే బ్యాడ్ డెట్స్, రాని బాకీలు. సో డియర్ స్టూడెంట్స్, డెటార్స్ సంబంధించి దాదాపు 5 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాడ్ డెట్స్ అంటే ఇర్రికవరబుల్ అమౌంట్స్, ఇంకా మనకు రానివి, మనం రికవర్ చేసుకోలేనివి. ఎవరి నుంచి? రుణగ్రస్తుల నుంచి. అలాంటి వాడిని రాని బాకీలు అంటారు. ఓకేనా? సో మొట్టమొదటి దాన్ని క్యాల్కులేట్ చేయాలి, పర్సెంటేజ్ ఎంత ఉంది అని. సో చేసి అది లాస్ కాబట్టి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ వస్తుంది కాబట్టి ఆ డెటార్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఏదైతే రాని బాకీలుగా చూపించామో దాన్ని లెస్ చేయాలి. ఓకేనా? రైట్. సో నౌ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. డెటార్స్ 50,000 ఉంది ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్. ఓకేనా? అడ్జస్ట్మెంట్ 2000 is treated as bad debts, అంటే లాస్ అన్నమాట. లాస్ కాబట్టి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఏమని? 2 bad debts 2000 రాసుకుంటాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఇక్కడ డెటార్స్ అని ఇన్నర్ కాలంలో ఎంత అమౌంట్ ఉంది? ఇన్నర్ కాలంలో 50,000 ఉన్నది. ఓకేనా? 50,000 అని రాసుకొని లెస్ మనం నికర రుణగ్రస్తులు చూపించాల్సి ఉంటుంది. నెట్ డెటార్స్ లెస్ బ్యాడ్ డెట్స్ అని 2000 లెస్ చేసి 48,000 మనం నికర నెట్ డెటార్స్ గా చూపిస్తాము. ఓకేనా స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ 9th one. నెక్స్ట్ లెట్ us go to 10th one. Provision or reserve for bad and doubtful debts. This is a doubtful debt from debtors. అంటే కొంతమంది అసలు ఉరివే ఇవ్వరని మనకు తెలిసే బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేస్తాము. అనుమానం ఉందనుకో, ఇస్తారు ఇరు అనే డౌట్ ఉందనుకో, అలాంటి వాటి కోసం మనం కొంచెం అమౌంట్, కొంచెం పర్సెంటేజ్ కేటాయిస్తాము. కేటాయించి దాన్ని అంతకు ముందు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లేదా రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో లేకపోతే డైరెక్ట్ గా మనం P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసి వేస్తాము. ఎందుకంటే దాన్ని లాస్ గా చూపించాలి. మీకు కన్జర్వేటిజం కాన్సెప్ట్ అనేది మితతత్వ భావన. కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారము మనకు వచ్చే ఆదాయాలను, అంటే వచ్చే ఆదాయాలు యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్ బట్ ఎక్స్పెక్ట్ ఫర్ ప్రొవైడ్ ఫర్ లాసెస్ అని ఉంది. అంటే లాభాలను ఆశించొద్దు కానీ నష్టాలకు మాత్రం కేటాయింపులు చెయ్యి అని. ఆ సూత్రం ఆధారంగానే రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ను కొంచెం మొత్తాన్ని డౌట్ ఏమో ఇవ్వకపోవచ్చేమో అనుమానంతో మనం కొంచెం నష్టంగా చూపించాల్సి ఉంటుంది. నష్టం కాబట్టి P&L అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ రాస్తాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రుణగ్రస్తుల మొత్తం నుంచి ఏదైతే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ గా మనం క్రియేట్ చేసామో ఆ పర్సెంటేజ్ లెస్ చేసి చూపియాలా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి 2 అంశాలు ఉన్నాయి. 22,000 బ్యాడ్ డెట్స్ గా చూపిమన్నారు, తర్వాత 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ గా చూపిమన్నారు. అది ఎలా చేయాలనేది చూద్దాం. డియర్ స్టూడెంట్స్, సో ఇక్కడ మీకు ఫస్ట్ మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో 2 బ్యాడ్ డెట్స్ అని 2000 చూపిస్తాము. ఓకేనా? ఆ తర్వాత 2 ప్రొవిజన్ లేదా రిజర్వ్ RBD అంటాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ లేదా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని రాస్తాం. ఎంత? 5% అన్నాడు. ఎంత మొత్తం మీద? 50,000 మీద. సో డియర్ స్టూడెంట్స్, 50,000 మీద 50,000 లో 2,000 బ్యాడ్ డెట్స్ పూర్తిగా రాదు అని తెలిసిన తర్వాత దాన్ని లెస్ చేసినాకనే క్యాల్కులేట్ చేయాలి. 5% అంటే 48,000 మీద క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ 48,000. సో 48,000 బై ఇంటూ 5/100 అన్నప్పుడు 2 సున్నాలు. సో 5/100, 50, 5 8 40, 5 4 20, 24, 2,400. సో ఆ రకంగా బ్యాడ్ డెట్స్ 2,000, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,400 వేస్తాము. ఓకేనా స్టూడెంట్స్? రైట్.
ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఈ రకంగా వస్తుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఎట్లా చూపియాలి అనేది ఇంపార్టెంట్. సో అసెట్ సైడ్ డెటార్స్ అని మనం 50,000 ఇక్కడ వేసుకుంటాము. లెస్ ఫస్ట్ బ్యాడ్ డెట్స్ BD ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే 2000 48,000 వస్తుంది. ఇన్నర్ కాలమ్ లో రాసుకుంటాము. లెస్ RBD రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,400. సో 10 లో 4 పోతే 6, 7 లో 2 పోతే 5, 45,600 అని అసెట్ సైడ్ చూపిస్తాము. ఈ రకంగా ఈ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 11th one. Dear students, if provision or reserve for bad and doubtful debts are given in trial balance, ఈ రకంగా ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రొవిజన్ అన్నప్పుడు రిజర్వ్స్ ప్రొవిజన్స్ అనేవి ఎప్పుడు క్రెడిట్ సైడ్ వస్తాయి కాబట్టి ఒకవేళ అట్లా ఇస్తే అప్పుడు ఏం చేయాలి అనేది క్రెడిట్ సైడ్ ప్లస్ అడ్జస్ట్మెంట్స్. దాంతో పాటు మరి కొత్తగా ఇంకొక అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనం డేటాస్ సంబంధించి 3వ పాయింట్ నేర్చుకుంటున్నాం 11th పాయింట్ గా. ఓకేనా, సరే ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అనేది చూడాలి. సో డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఓల్డ్ బ్యాలెన్స్ 2,400 ఇచ్చారు. ఓకేనా, మరి కొత్తగా 5% తీస్తున్నారు. 5%, రైట్. సరే చూద్దాం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కంపేర్ అడ్జస్ట్మెంట్ టు ఆర్బిడిని ట్రయల్ బ్యాలెన్స్ ఆర్బిడితో పోల్చాలా. ఓకేనా, పోల్చి అడ్జస్ట్మెంట్ ఆర్బిడి ఎక్కువ ఉంటే దేంతో పోల్చినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ తో పోల్చినప్పుడు అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలా. అంటే కొత్తది అడ్జస్ట్మెంట్ అంటే ఏమి, కొత్త మొత్తం అన్నమాట. ఇది క్రియేట్ 5% అని ఉంది కదా, దాన్ని కొత్త మొత్తము అంటాము. ఇది ఆల్రెడీ పాతది అన్నమాట, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది. సో కొత్త మొత్తం ఎక్కువ ఉంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డిఫరెన్స్ ను ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలా. ఓకేనా, అదే కొత్త మొత్తం తక్కువ ఉంటే డిఫరెన్స్ ను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలా డియర్ స్టూడెంట్స్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ కొత్త రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ను లెస్ చేయాలా. సో ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం చేద్దాము. ఓకే, సో డెటార్స్ 60,000 అని ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని 2,400 ఉంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 2,000 బ్యాడ్ డెట్స్ అని మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు క్రియేట్ 5% అన్నారు. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మనము బ్యాడ్ డెట్స్ ఎంత 2 బ్యాడ్ డెట్స్ 2,000 అని రాస్తాము. ఆ తర్వాత కొత్తది లెక్కించాలా ఫస్ట్. సో 60,000లో 2,000 పోతే 58,000 ఉంటుంది. 58,000 మీద 5% అన్నప్పుడు ఓకేనా, 5 0 5 8 40 4 ఉంటుంది. 5 5 25 ప్లస్ ఒక 4 2,900. కొత్తది ఎంత ఉంది డియర్ స్టూడెంట్స్, న్యూ ఇజ్ ఈక్వల్ టు 2,900. ఓకేనా, లెస్ ఓల్డ్ ఇజ్ ఈక్వల్ టు 2,400. సో డిఫరెన్స్ ఎంత స్టూడెంట్స్, 500. మరొకసారి ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అడ్జస్ట్మెంట్ ఆర్బిడి అమౌంట్ ఈజ్ ఎంత, ఆర్బిడి అమౌంట్ ఇక్కడ 2,900 మోర్ దానే కదా ట్రయల్ బ్యాలెన్స్ ఆర్బిడి, ఎందుకంటే ఇది 2,400. అప్పుడు ఎంటర్ ద బ్యాలెన్స్ అంటే డిఫరెన్స్ అన్నమాట. 2,900 మైనస్ 2,400 ఈజ్ ఈక్వల్ టు 500. ఇది బ్యాలెన్స్, ఇది డిఫరెన్స్. దాన్ని ఎక్కడ ఎంటర్ చేయాలంటే పీడీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ మనము టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని ఇన్నర్ కాలంలో 2,900 మైనస్ 2,400 ఈజ్ ఈక్వల్ టు 500 డిఫరెన్స్ రాస్తాము. ఇది డియర్ స్టూడెంట్స్. ఆ తర్వాత మనము ఓకే స్టూడెంట్స్ అసెట్ సైడ్ రాసుకోవాలి. స్టూడెంట్స్ ఒకవేళ ఇక్కడే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ మనకు 2,000 ఓల్డ్ ఉంది అనుకోండి, 2,000 న్యూ
న్యూ ఆర్బిడి ఎంత 2000 ఉంది అనుకోండి, ఓకేనా. అడ్జస్ట్మెంట్ ఆర్బిడి అన్న న్యూ ఆర్బిడి అన్న ఒకటే, 2000 ఉంది అనుకోండి. పాతది ట్రయల్ బ్యాలెన్స్ లో ఉండేది ఎంత ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు 2400 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు కొత్తది 2000, ఇది ఓల్డ్ అన్నమాట. అలా ఉన్నప్పుడు పాతది ఎక్కువ ఉంది కాబట్టి 2400 ఓల్డ్ అన్నమాట. దాంట్లో నుంచి న్యూ 2000 తీసేస్తే 400 మిగులుతుంది. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలా? ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు మరొకసారి ఈ పాయింట్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. సరే, ఇప్పుడు మనము కొత్తదే ఎక్కువ ఉంది కాబట్టి మనము ఆర్బిడి 2900 మైనస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 500 అని డెబిట్ సైడ్ రాసుకున్నాము పిఎండ్ఎల్ అకౌంట్ లో. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ అని ఇన్నర్ కాలం లో 60,000 రాసి లెస్ బ్యాడ్ డెట్స్ 2000 అని రాస్తాము. సో టోటల్ 58,000. మళ్ళీ లెస్ న్యూ ఆర్బిడి ఎంత 2900. పాతది కాదు తీసేయాల్సింది, కొత్తదే. లెస్ చేసి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ రాసుకుంటాము. సో 10 లో 9 పోతే 1, ఇక్కడ 7 లో 2 పోతే 5, 55,100. ఈ రకంగా మనము డెటార్స్ యొక్క మొత్తాన్ని అసెట్ సైడ్ ఈ రకంగా చూపిస్తాం డియర్ స్టూడెంట్స్, ఓకేనా. రైట్, నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. స్టూడెంట్స్, మన రుణగ్రస్తులు మనకు ఇవ్వవలసిన మొత్తంలో త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం డిస్కౌంట్ ఇస్తామన్నమాట. దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ బ్యాడ్ డెట్స్ లెస్ చేయాలా, ఆ తర్వాత రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ లెస్ చేయాలా, ఆ తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే మనము ఆ రకంగానే పర్సెంటేజ్ దీని తర్వాత దీన్ని లెక్కించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి మనం ఏమి ఇక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇఫ్ దెర్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండ్ ఆర్బిడి after deducting percentage from these items, you have to calculate percentage provision. Example, ఇక్కడ 200 కాకుండా ఒక 2% ఇచ్చారనుకోండి, దాని ప్రకారం ఇట్లా చేద్దాం, ఓకేనా. డిస్కౌంట్ అండ్ డెటార్స్ ఎంత 2%. డియర్ స్టూడెంట్స్, ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మనకు, ఓకేనా. సరే, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డెటార్స్ ఎంత ఉంది 5,000 ఉంది, 5,000. సో మనం డైరెక్ట్ గా 5,000 నుంచి బ్యాడ్ డెట్స్ ఎంత అని చెప్పారు 2,000 అని చెప్పారు. సో 2 బ్యాడ్ డెట్స్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనము 2,000 రాసుకుంటాము. తర్వాత ఏం చేయాలా, 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్నారు. ఇక్కడ ఓల్డ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవచ్చు, ఓకేనా. 2 రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని. సో దాన్ని క్యాల్కులేట్ చేసే ముందు 50,000 లో 2,000 తీసేస్తే 48,000 అవుతుంది. 48,000 లో 5/100 అన్నప్పుడు ఎంత వస్తుంది, 50, 5 8 40, 5 4 20, 2,400 వస్తుంది, ఓకేనా. సో 2 ఆర్బిడి అని 2,400 రాసుకుంటాము, ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, 2% డిస్కౌంట్ అండ్ డెటార్స్ అన్నాడు, అది ఏం చేయాలా అనేది ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము 50,000 నుంచి 2,000 తీసేసాము, తీసేస్తే 48,000 వచ్చింది. 48,000 నుంచి 2,400 లెస్ చేయాలా, లెస్ చేస్తే ఎంత వస్తుంది చూద్దాం. 6, 10లో 4 పోతే 6, 7లో 2 పోతే 5, ఇక్కడ ఓకే 4 అట్లే ఉంటుంది. 45,600 ఇంటూ 2/100 వేసుకోవాలి స్టూడెంట్స్, ఇంటూ 2/100 అంటే ఈ 2 0 పోతాయి. ఇప్పుడు 2 6 12, 2 5 10, 11, ఓకేనా. 2 4 8, 9, 9 12 అన్నమాట, కరెక్టేనా. ఓకే, 912. సో 2 డిస్కౌంట్ ఆన్ డెటార్స్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 912 ఎట్లా వచ్చింది, ఆర్బిడి ఎట్లా వచ్చింది 48,000 ఇంటూ 5/100. మరి ఇది 2% అంటే ఎట్లా 45,600 ఇంటూ 2/100. ఈ రకంగా పిఎండ్ఎల్ అకౌంట్ లో
P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ ఈ ఐటమ్స్ రాసుకుంటాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఏం చేస్తున్నామంటే మనం బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ వైపున ఇక్కడ డెటార్స్ అని రాసి 50,000 ఓకేనా ఇన్నర్ కాలం లో రాసుకొని లెస్ బ్యాడ్ డెట్స్ 2,000 ఇన్నర్ కాలంలోనే 48,000 ఆ తర్వాత లెస్ ఆర్బిడి ఓకేనా 2,400 మళ్ళీ ఇక్కడే లెస్ చేయాలా. సో 10 లో 4 పోతే 6 7 ఉంటుంది 7 లో 2 పోతే 5 45,600 లెస్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ డిఓడి అంటే డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎంత అమౌంట్ 912 అన్నమాట 912 ఇది లెస్ చేసి ఇక్కడ రాసుకోవాలి అంటే 10 లో 2 పోతే 8 ఓకేనా ఇక్కడ 9 ఉంటుంది 9 లో 1 పోతే 8 ఆ తర్వాత 5 ఉంటుంది 15 లో 9 పోతే 6 4 ఉంటుంది 44,688 ఈ రకంగా మనము డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్యాడ్ డెట్స్ లెస్ చేసి తర్వాత రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ లెస్ చేసి ఆ తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్ క్యాల్కులేట్ చేయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ స్టూడెంట్స్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది మన రుణదాతలు మనకి ఇచ్చే డిస్కౌంట్ అంటే మన రుణదాతలు మనం చెల్లించాల్సిన దాంట్లో తక్కువ మనం చెల్లిస్తే మనము మిగులుతుంది అనమాట మనకు అందుకనే అది ఆదాయం అవుతుంది. అందుకని మనము P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము ఓకేనా. ఆ తర్వాత మనం చెల్లించాల్సిన మొత్తంలో నుంచి ఆ డిస్కౌంట్ ను లెస్ చేసుకోవాలన్నమాట అంటే లయబిలిటీ సైడ్ ఓకేనా అంటే ఆపోజిట్ అన్నమాట. ఎట్లా డెటార్స్ కి ఆపోజిట్ గా ఏం చేస్తాం మనము డిస్కౌంట్ అండ్ డెటార్స్ P&L అకౌంట్ లో ఏం చేస్తాము డెబిట్ సైడ్ రాసుకున్నాము. ఆ తర్వాత అసెట్ సైడ్ లెస్ చేసినాము. ఇప్పుడు ఏం చేస్తాం ఇది డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము లయబిలిటీ సైడ్ క్రెడిటార్స్ నుంచి లెస్ చేస్తాము దట్స్ ఆల్ ఓకేనా స్టూడెంట్స్. ఓకే రైట్ క్రెడిటార్స్ ఎంత ఉంది 30,000 ఉంది 30,000 డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది మనకు ఆదాయం అవుతుంది డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నమాట స్టూడెంట్స్. ఇది డిస్కౌంట్ అలౌడ్ మన నష్టం ఇది డిస్కౌంట్ అలౌడ్ ఓకేనా. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకు ఆదాయం కాబట్టి బై డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ 1000 అని రాసుకుంటాము. ఆ తర్వాత 30,000 నుంచి 1,000 లెస్ చేసి ఎక్కడ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటార్స్ అని ఇన్నర్ కాలంలో 30,000 రాసి లెస్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ 1000 లెస్ చేసి 29,000 అని మెయిన్ కాలంలో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాసుకుంటాము ఓకేనా స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.